సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। కర్నూలు సిటీ రైల్వే సమస్యలు పరిష్కరించకపోతే రైల్వేలను స్తంభింపచేస్తాం। మహాధర్నాలో సిపిఎం నేతలు హెచ్చరిక। బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన లైఫ్ సేవ్ ఫౌండేషన్ అధికారులు। బస్సు అగ్ని ప్రమాదంలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలపై కేసు నమోదు। కొడిచెర్ల గ్రామంలో సిలికా శాండ్ పరిశ్రమ వల్ల దెబ్బతింటున్న పంట పొలాలను పరిశీలించిన ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ। బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు ఆర్ కృష్ణయ్య। కర్నూలు నగర జిల్లా ప్రజల సౌకర్యార్థం రైల్వే సమస్యలు పరిష్కరించకపోతే రైల్వేలను స్తంభింపచేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి నిర్మల కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు। కర్నూలు నుండి విజయవాడకు ఇంటర్ సిటీ నడపాలని, ఆగిపోయిన మచిలీపట్నం రైలును కొనసాగించాలని, రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ పూర్తి చేసి యువతకు ఉపాధి కల్పించాలని, కొత్త రైల్వే లైన్లు వేయాలని సిపిఎం పార్టీ నగర కమిటీలుగా నవంబర్ 1వ తేదీ నుండి 48 గంటల దీక్షలు నిర్వహించి అనంతరం మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు। సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి రాముడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, రాష్ట్రం విడిపోయిన తర్వాత 2015 నుండి కర్నూలు నగరానికి రైల్వే సౌకర్యాలు కల్పించాలని అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి రైల్వే అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి మొరపెట్టుకున్న సీమంత కదలిక కూడా లేకపోవడం దుర్మార్గమని, బాధ్యత రాహిత్యమని వారు ఆవేదనను వ్యక్తం చేశారు। అనంతరం స్టేషన్ మాస్టర్ కి నాయకులు వినతి పత్రం అందించారు। స్టేషన్ మాస్టర్ సిపిఎం పార్టీ వాళ్ళు ఇచ్చిన వినతి పత్రాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు। కార్యక్రమంలో ప్రజానాట్య మండలి బృందం ప్రజల సమస్యలపై పాటలను ఆలపించారు। ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, ఎండి ఆనంద్ బాబు, అంజుబాబు, జిల్లా కమిటీ సభ్యులు ఎన్ అలివేలు, నగేష్, విజయ, రామాశ్రీలు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా, సుధాకరప్ప, నర్సింహులు, కె ప్రభాకర్, అబ్దుల్ దేశాయ్, రామకృష్ణ, షరీఫ్, 5వ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్యామల, అరుణ, జిల్లా నాయకులు పద్మ, రత్నమ్మ, కుమారి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర, అబ్దుల్లా, హుసేన్ భాషా, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయి, ఉదయ్, రంగప్ప, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, ఆటో యూనియన్ నగర కార్యదర్శులు రాధాకృష్ణ, మహమూద్, కేబీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్జి కృష్ణ, పెదబాబు, నగర కార్యదర్శి భాస్కర్, చిన్న వ్యాపారస్తుల సంఘం నాయకులు మహమ్మద్ రఫీ, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు జి యేసు, శంకర్, ఖాజా భాషా, సిపిఎం పార్టీ 2 నగర కమిటీల సభ్యులు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు। కర్నూలు నుండి రాష్ట్ర రాజధాని, అది విజయవాడ అంటామా, అమరావతి అంటామా, ఏదైనా రాష్ట్ర రాజధానికి నేరుగా రైలు సౌకర్యం లేదు। కర్నూలు గురించి చాలా గొప్పగా చెప్తారు, పాత చరిత్ర, ఇది మొదటి రాష్ట్ర రాజధాని అని। మరి మొదటి రాష్ట్ర రాజధాని నుంచి ఇప్పుడుండే రాజధానికి రైలు సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం। ఇది మా కేంద్రం పరిధిలో కదా, మేమేం చేస్తామని చెప్పి సమాధానం కూడా వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి। మేము అడుగుతున్నాం, కేంద్రంలో మీ ప్రభుత్వం అంటే మీ భాగస్వామ్య ప్రభుత్వం ఉంది, కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, మీరున్నారు, రాష్ట్రంలో వాళ్ళు మీరున్నారు, ఆ రకంగా 2 చోట్ల డబుల్ ఇంజన్ సర్కార్ని గొప్పగా చెప్తున్నారు। మరి డబుల్ ఇంజన్ సర్కారు ఎందుకని కర్నూలు నుంచి విజయవాడకు రైలు వేయించలేకపోతున్నారు? అంత చేతగాని ప్రభుత్వం అని చెప్పి సిపిఎం పార్టీకి అడుగుతున్నాం। 2014 నుంచి ఇప్పటిదాకా 11 ఏళ్ళు అయిపోయింది। కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది। ఇక్కడి నుంచి ఎన్డీఏని బలపరిచి ఎంపీలే గెలుస్తూ ఉన్నారు। వైసీపీ కానీ టీడీపీ కానీ వాళ్ళే కదా ఎన్డీఏని మోసేది। అందుకని వైసీపీ ఎంపీ గతంలో, ఇప్పుడు టీడీపీ ఎంపీ లేదా ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంత చేతగాని తద్దమ్మల్లాగా ఉన్నారని చెప్పేసి అడుగుతున్నాం। ఇప్పటికైనా సరే కర్నూలు నుంచి రాజధానికి నేరుగా రైలు వేయాలి। ఈరోజు కర్నూలు నుంచి అమరావతికి
రైలు నడపాలని చెప్పేసే పద్ధతిలో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీగా 2 రోజులు నిరసన చేసి ఈ రోజు ధర్నా చేయడం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఈ రోజు మనం చూస్తా ఉంటే కర్నూలు నుంచి అమరావతి పోవడానికి దాదాపు 12 సంవత్సరాలు కావస్తుంది. మన రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాల నుంచి అమరావతి రాజధాని అని చెప్పారు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి కాదన్నాడు, ఆయన ఏదో మాట్లాడాడు. కానీ తర్వాత అమరావతి రాజధాని, మళ్ళీ అమరావతి రాజధాని అయినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలా, బస్సుల్లో వెళ్ళాలంటే చాలా కష్టము. మధ్యన ఫారెస్ట్ ఉంది, ఆ ఫారెస్ట్ లో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే గంట తరబడి ఉండాలా. మహిళలు పిల్లలు రాత్రిపూట అడవుల్లో ఎట్లా ఉండగలుగుతారు, ఎట్లా సాధ్యమవుతుంది? అనేక సందర్భాల్లో అక్కడ యాక్సిడెంట్ కూడా జరిగినవి, అట్లా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నవి. అయినా కూడా ఇప్పటికీ రైల్వే మార్గం, అంతకుముందు మచిలీపట్నం నుండి రైలు, ఆ రైలు తీసేసినారు. అసలు అక్కడికి వెళ్ళాలి అంటే రైలు అనేది లేదు. వెళ్తే డోను లేదు, నంద్యాలకు వెళ్ళాలా, నంద్యాలకు డోన్కి వెళ్ళినా మళ్ళీ వచ్చేటప్పుడు చాలా కష్టం. మహిళలు అసలు విజయవాడకి వెళ్ళాలంటేనే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. వద్దులే విజయవాడ అనుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకంటే విజయవాడ తప్పనిసరిగా పోవాలా, రాజధాని కాబట్టి చాలా పనులు ఉంటాయి. ఆ పనుల కోసం పోవాల్సిన అవసరం ఇంతనే ఉపయోగపడేలా రైల్వే సమస్యలు పరిష్కారం చేయాలని, కర్నూలు నుండి విజయవాడకు ఇంటర్సిటీ నడపాలని, రైల్వే వ్యాగన్ వర్క్షాప్ పూర్తి చేసి స్థానికంగా చదువుకున్నట్టు యువకులకు ఉపాధి కల్పించాలని, అలాగే కర్నూలు నగరం నుండి కొత్త రైళ్లు అట్లే రైల్వే లైన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి తదితర డిమాండ్లతో సిపిఎం పార్టీ నగర కమిటీల ఆధ్వర్యంలో నవంబర్ 1, 2 తేదీల్లో 48 గంటల దీక్షలు చేసి ఈరోజు మహాముట్టడి కార్యక్రమాన్ని చేపట్టామనే విషయాన్ని ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా ఈరోజు అంటరాని జిల్లాగా, అభివృద్ధికి నోచుకొని జిల్లాగా, అన్యాయానికి ఈరోజు గురైన జిల్లాగా ఈరోజు కర్నూలు జిల్లా ఉందనే విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పేరుకు పాత రాజధాని, నవంబర్ 1వ తేదీ అన్ని పత్రికల్లో ప్రతి సంవత్సరం ప్రచురించడానికి పాత రాజధాని పనికొస్తుంది. కానీ కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాద స్థలాన్ని ఢిల్లీ నుంచి కేంద్ర బృందం లైఫ్ సేవ్ ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ మల్లికార్జున పాటిల్ భరత్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును సమగ్రంగా అధ్యయనం చేసి బస్సు ప్రమాదానికి దారి తీసిన కారణాలను గుర్తించడానికి స్పాట్ విశ్లేషణ చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రోడ్డు నిర్మాణం, హెచ్చరిక బోర్డులు లేమి, డ్రైవింగ్ వేగం వంటి అంశాలను పరిశీలించారు. బస్సు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. 3 రోజుల పాటు ప్రత్యేక బృందంగా పరిశీలిస్తామన్నారు. కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో జరిగిన భారీ బస్సు ప్రమాద ఘటనలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలపై కేసు నమోదు చేశారు. కేసు నిమిత్తం
కర్నూలు డీఎస్పీ ఆఫీస్ కు హాజరైన శ్యామల డీఎస్పీ కార్యాలయంలో 2 గంటల పాటు శ్యామల విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ, నేనిచ్చిన ప్రెస్ మీట్ ఆధారంగా నాపై కర్నూలులో కేసు నమోదు చేశారన్నారు. ప్రభుత్వాన్ని 10 ప్రశ్నలు వేశామని, వాటికి సమాధానం ఇవ్వలేక వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు బయటపడతాయనే ఉద్దేశంతో కావచ్చు, మమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశంతో మాపైన కేసు నమోదు చేశారన్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చామని, మేము భయపడకుండా పోరాటం చేస్తామన్నారు. నోటీస్ ఇవ్వడానికి వచ్చి ట్వీట్ డిలీట్ చేయాలని అడిగారని, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా కేసులు పెడుతున్నారన్నారు. లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ నిర్వహించడం వాస్తవం కాదా అని మీ దగ్గర సమాధానాలు ఉంటే చెప్పాలన్నారు. ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ ముందుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఎస్, మీ అందరికీ తెలుసు, కర్నూలులో పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నేను తాడేపల్లి ఆఫీస్ నుంచి పెట్టిన ఒక ప్రెస్ మీట్ ఆధారంగా అందులో మనం 10 క్వశ్చన్లు అడిగాం వాళ్ళని, ప్రస్తుత ప్రభుత్వాన్ని. అది వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపించినట్టుంది. వాళ్ళకి దాని మీద సమాధానం లేక కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క చేసేటువంటి వ్యవహారాలు బయటపడుతున్నాయన్న ఉద్దేశంతో కావచ్చు, మనల్ని భయపెట్టాలనే ఉద్దేశంతో కావచ్చు, ఒక కేసు అయితే నమోదు చేశారు. మనకు 1వ తారీఖున నోటీసులు ఇవ్వడం జరిగింది. సో అందుకని ఈరోజు కర్నూలుకి రావడం జరిగింది. అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఇక్కడే. సో వారు కూడా ఇంతసేపు బయట ఉండి వెయిట్ చేయడం జరిగింది. ఎస్, పోలీసులు కొన్ని ప్రశ్నలు అడిగారు, సమాధానాలు చెప్పాము. ఖచ్చితంగా భయపడకుండా ఈ విషయంలో ముందుకు పోరాటం జరుగుతుంది. వాళ్ళకి 10 ప్రశ్నలు ట్వీట్ డిలీట్ చేయాలి అని మా ఇంటికి వచ్చినప్పుడు నోటీసులు ఇవ్వడానికి అప్పుడు పోలీసులు అడగడం జరిగింది. నేను అందులో వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ఆ ట్వీట్ డిలీట్ చేయాలి అనే ఒక విషయం వాళ్ళు నాకు మెన్షన్ చేయడం జరిగింది. నేను ఆ ట్వీట్ చదువుతాను ఇప్పుడు మీ ముందు. ఇందులో ఏమన్నా తప్పు మాట్లాడానో లేదా మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే ఇది చాలా ఫేర్ క్వశ్చన్స్ మనం గవర్నమెంట్కి అడిగినవి. ఇది మన తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో పెట్టిన ప్రెస్ మీట్లో ఒక భాగం ఇది. కర్నూలు బస్ ప్రమాదానికి సంబంధించి దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఏమైనా చెప్పగలరా? బూతులు ఏమైనా ఉన్నాయన్న ఇందులో? ఏం లేవు కదా. మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరగలేదా? మీ విచ్చలవిడి విక్రయాల వల్ల హైవేల్లో మద్యం అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరగలేదా? ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రహిత్యం కాదా? క్వశ్చన్ చేస్తున్నాం మనం. సమాధానాలు అంటే చెప్పొచ్చు వాళ్ళు. అవి చెప్పకుండా కేసులు పెడుతున్నారు. హైవేకు అత్యంత సమీపంలో మద్యం షాపులను ఎందుకు నిర్వహిస్తున్నారు? 7 గంటలకు 8 గంటల 45 నిమిషాలకు శివశంకర్ అనే వ్యక్తి లిక్కర్ తాగారని చెప్తున్నారు. ఆ సమయంలో తాగితే తెల్లవారుజామున 3 గంటలకు బస్ ప్రమాదం జరిగింది. ప్రభుత్వ వాదన పేలవంగా ఉందా లేదా? ఈ పాయింట్లో ఆ 2 సార్లు షాప్లో లిక్కర్ కొన్న తర్వాత మళ్ళీ మరో చోట లిక్కర్ కొన్నారు. ఆ మత్తు వల్ల తన ప్రమాదానికి గురవడం, దీనివల్లే బస్ ప్రమాదం జరగడం వాస్తవం కాదా? లక్ష్మీపురం బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మాట వాస్తవం కాదా? లక్ష్మీపురంలో ఉన్నది 1 కాదు 2 కాదు, ఏకంగా 3 బెల్ట్ షాప్లు అన్నది నిజం కాదా? రాష్ట్రంలో ముల్కల్ చెరువులో నకిలీ మద్యం ఘటన బయటపడిన తర్వాత క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారు. కానీ మీరు విడుదల చేసిన క్యూఆర్ కోడ్లో వీడియోలో క్యూఆర్ కోడ్ చెకింగ్ చేస్తున్నట్టు ఎక్కడా లేదు. మీరు ఊరికే ఆర్డర్స్ ఇస్తారు, పాటించారా? లిక్కర్ షాపులు నిర్వహించేది గవర్నమెంటే, టీడీపీ వాళ్లే. బెల్ట్ షాపులు పెట్టి అమ్మే టీడీపీ వాళ్లే. అలాంటప్పుడు ఎవరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు? ఇవి నేను అడిగిన క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్లో ఏం తప్పు ఉంది? మీ దగ్గర సమాధానం ఉంటే ప్లీజ్ చెప్పండి. మీ దగ్గర సమాధానం ఉంటే ప్లీజ్ చెప్పండి. నేను ఒక పోలీస్ ఇంట్రాగేషన్లో ఏమాడారు బయటకు చెప్పకూడదంట. ఎందుకని? వాళ్ళే చెప్పారు చెప్పకూడదని. అది వాళ్ళని అడగండి, నన్ను అడిగితే. సోమవారం రైతు సంఘం ఆధ్వర్యంలో ఓర్పకల్ మండలం పొడిచెర్ల గ్రామ సమీపంలో సిలికా శాండ్ పరిశ్రమ వల్ల నష్టపోతున్న రైతుల పొలాలను ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి నాగన్న, రైతులు కృష్ణ, సంజన్న, వెంకటేశ్వరు, రామనాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా జి రామకృష్ణ మాట్లాడారు. ఇక్కడ పూడిచెర్ల గ్రామం ఇది. మన కృష్ణుడు అనేటువంటి రైతు భూమి, అట్లాగే మన వెంకటేశ్వర్లు, తర్వాత పెద్ద సంజన్న వారి యొక్క భూములు ఇక్కడ పొగాకు పంట వేసినారు.
ఓరకల్లు మండలం. ఇక్కడనే సిలికాన్ శాండ్ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమ ఉండడం వల్ల మొత్తం ఈ భూములన్నీ కూడా గాలి వచ్చినప్పుడల్లా కూడా దుమ్ము వచ్చేసేసి మొత్తం ఈ పంట పైన పడుతుంది. ఆ మొత్తం కూడా సిలికాన్ శాండ్ దుమ్ము అంతా కూడా పడడం వల్ల పంట దిగుబడి రావడం లేదు. మొత్తం ఏ పంట వేసినా మొత్తం కూడా పంట అంతా కూడా నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక సందర్భాలలో పరిశ్రమ వాళ్లకు చెప్పినప్పటికీ కూడా రైతులు వాపోతున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. వాళ్ళు కనీసం కనికరం చూపించడం లేదు. ఇక్కడ మరి ఎవరిచ్చినారో అనుమతులు ఏమో కానీ అనుమతులు అయితే ఇచ్చినారు. మరి ఇక్కడ పంట పొలాలు దగ్గర ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి సేఫ్టీ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి సేఫ్టీ లేదు. ఈరోజు మొత్తం యథావిధిగా దుమ్మంతా కూడా ఈ దిగువకు వచ్చేసేసి మొత్తం కూడా పంటనంతా కూడా కప్పేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కనపడ్డంలే నిన్న మొన్న, ఎందుకంటే మొన్న వర్షాల వల్ల మొత్తం కూడా అంతా కూడా క్లీన్ అయిపోయింది కాబట్టి కనపడడం లేదు. లేదంటే మొత్తం కూడా కప్పేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మరి బోర్ బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఇక్కడ దగ్గరలోనే ఇక్కడే ఉంది ఆ బోర్ బ్లాస్టింగ్ చేసేటట్టు. బోర్ బ్లాస్టింగ్ మామూలుగా అయితే అనుమతి ఇవ్వరు. మరి వీళ్ళేమో రహస్యంగా బోర్ బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఈ బోర్ బ్లాస్టింగ్ చేస్తే ఇక్కడ వచ్చేటటువంటి రైతులు కానీ రైతు కూలీల పైన కానీ ఈరోజు పెద్ద పెద్ద బండరాళ్ళు లేసి వచ్చేసేసి ఎప్పుడైనా ప్రమాదం సంభవించేటువంటి పరిస్థితి ఉంది. మరి బోర్ బ్లాస్టింగ్ అనుమతులు ఎవరు ఇచ్చినారు? మైన్స్ వాళ్ళు ఇచ్చినారా? ఎంఆర్ఓ వాళ్ళు ఇచ్చినారా? రెవెన్యూ వాళ్ళు ఇచ్చినారా? మనకి ఏం తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది చాలా అక్రమంగా జరుగుతున్నటువంటిది, రహస్యంగా జరుగుతున్నటువంటిది. కాబట్టి మేము జిల్లా కలెక్టర్ గారిని కోరేది ఏమిటంటే ఈ సందర్భంగా మరి ఈ పరిశ్రమ పైన సరైనటువంటి విచారణ జరిపించి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య కర్నూలు అన్నారు. కర్నూలులో కురువ వనభోజనాలకు వచ్చిన ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బీసీలకు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కల్పించే విధంగా చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీలకు బీజేపీ ప్రభుత్వ హయాంలోనే న్యాయం జరుగుతుందని ఆర్ కృష్ణయ్య తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ప్రధానమంత్రితో చర్చించి బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు అయ్యేలా చూడాలన్నారు. కర్నూలు ఎంపీ బస్సుపాటి నాగరాజు మాట్లాడుతూ బీసీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉన్నారని, బీసీల సమస్యల కూటమి ప్రభుత్వంలోనే పరిష్కారం అవుతాయన్నారు. ఎందుకంటే ఈ సమాజం లోపల తీవ్రమైన ఇతర కులాల వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఇతర కులాలను ఒప్పించి అడ్డుకోవడం అనేది లేకుండా బీజేపీ చేస్తున్నారు. భారతదేశం లోపల స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా ఈ దేశంలోని మెజార్టీ ప్రజలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు లభించకపోవడం వలన న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి అనేకమైనటువంటి అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఉదాహరణకి ఇటీవల కాలంలో అన్ని రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే న్యాయపరమైనటువంటి అవరోధాలు ఏర్పడుతున్నాయి. అందుకు గాను మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ లోపల బీసీలంతా బగ్గుమన్నారు. అదేవిధంగా దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకు గాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలకు రిజర్వేషన్ల విషయం లోపల న్యాయపరమైన అవరోధాలు అడ్డంకులు లేకుండా చేయాలంటే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా స్పష్టమైనటువంటి ఆర్టికల్స్ తోటి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఆయన భాగస్వామి, కేంద్ర ప్రభుత్వం లోపల తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన బీసీల పక్షాన చొరవ తీసుకొని బీసీ బిల్లు పెట్టి బీసీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి అవకాశాలు కల్పించడం కోసం ఆయన కృషి చేయాలి. కేంద్ర ప్రభుత్వంతో విజ్ఞప్తి చేయాలి. ఆయన నాయకత్వం లోపల అందరం బీసీ సంఘాలు అన్ని పార్టీలు పోయి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసి బీసీలకు ఈ దేశంలో ప్రజాస్వామిక వాటా ఇంతవరకు రాలేదు. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి సమయం ఆసన్నమైంది. బీసీలకు ఏది జరిగినా మోడీ హయాంలోనే న్యాయం జరగాలి. రెండవది బీజేపీ ప్రభుత్వం కూడా తప్పనిసరి ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ఈ దేశంలో కులపరమైన జనాభా లెక్కలు తీయడానికి ఈ 76 ఏళ్లలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు.
కానీ మోడీ హయాంలో బీజేపీ ప్రభుత్వము కుల గణన కొప్పుకున్నది. కర్నూలు సమీపంలోనే ఔటర్ రింగ్ రోడ్డు వద్ద 2 కార్లు ఢీకున్నాయి. నంద్యాల నుంచి కర్నూలుకు వస్తున్న కారును డోన్ నుంచి కర్నూలుకు వస్తున్న కారు వెనక వైపు నుంచి ఢీకొట్టింది. దీంతో ముందు వెళ్తున్న కారు బోల్తపడింది. 2 కార్లలో ప్రయాణిస్తున్న 6గురికి స్వల్పంగా గాయాలయ్యాయి. డోన్ వైపు నుంచి వస్తున్న ఆదినారాయణ కుటుంబ సభ్యులు, వారి బంధువులు కర్నూలులోని అమీలియో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున వారిని పరామర్శించేందుకు వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో వారు కూడా అమీలియో ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లడం శోచనీయం. అదే సమయంలో అటుగా వెళ్తున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రమాద వివరాలు తెలుసుకుని వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. ఈ ప్రమాదంలో ఆదినారాయణతో పాటు అఖిల, ఇందిర, స్వామి గాయపడ్డారు. కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి 20,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలో ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయని, అందువల్ల జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈరోజు అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పేసి కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి 20,000 కోట్ల నిధులు విడుదల చేయాలని చెప్పేసి ధర్నా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన జిల్లాలో ఇప్పటికే అక్టోబర్ నెల నుంచే వలసలు ప్రారంభమయ్యాయి. ఈ జిల్లాకి సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టులు అనేక సంవత్సరాల నుంచి ఎన్నికలప్పుడు మాత్రం రాజకీయ నాయకులకు గుర్తొస్తూ ఉన్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని మాత్రం కూడా పట్టించుకోవడం లేదు. మనం చూస్తున్నాం, గతంలో వైసీపీ ప్రభుత్వంలో వేదవతి పనులు ప్రారంభించి దాదాపు 120 కోట్ల రూపాయల పనులు చేశారు. కానీ కాంట్రాక్టర్కు నిధులు విడుదల చేయకపోవడంతో ఆ పనులు అర్ధాంతరంగా మునిగిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పారు, జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు పార్టీలు మారేటప్పుడు మేము పార్టీలు మారుతూ ఉన్నాం. ఎందుకంటే మన జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిని టీడీపీ ప్రభుత్వం పూర్తి చేస్తుంది, భర్తీ చేసి మన జిల్లాను సస్యశ్యామలం చేస్తుంది. కాబట్టి మేము పార్టీలు మారుతున్నామని చెప్పేసి పార్టీలు మారి ప్రజల ఓట్లు కొల్లగొట్టుకొని అధికారం చెలాయిస్తున్నారు తప్ప కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధి గురించి ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్ గా కర్నూలు జిల్లాలో జోగి రమేష్ ను అరెస్ట్ చేసినందుకు ప్రజలు సంతోషపడుతున్నారని కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు ఆయన కర్నూలులోనే తన కార్యాలయం నుండి మాట్లాడారు. అందరికీ నమస్కారం. ప్రజలందరికీ తెలుసు, ఒక దుర్మార్గునికి తెలిసి కూడా ఓట్లు వేసి గెలిపించినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్ని విధాల మేలు చేస్తానని చెప్పేసి రాష్ట్రాన్ని విచ్చలవిడిగా నాశనం చేసి సర్వనాశనం చేశాడు. ఇవాళ ఫైనాన్సులు కానీ ఆర్థిక ఇబ్బందులు చేయడం, ఏదైనా లాభసాటి ఏదైనా పరిశ్రమలు తేవాలంటే పరిశ్రమలు తేకుండా యువతను అందరినీ గబ్బు పట్టించి రాష్ట్రాన్ని దివాలా తీయించాడు. ఇవాళ అటువంటి పరిస్థితుల్లో
ప్రజలంతా గమనించారు. ఈ దొంగ ఎన్నెన్ని స్కామ్లు చేశాడు. లిక్కర్ స్కామ్లో సంబంధం, ఇసుక స్కామ్, మైనింగ్ స్కామ్లు అన్నిటి పెంచి దాంట్లో జగన్మోహన్ రెడ్డికి అన్ని సంబంధాలు ఉన్నాయి. అధికారులు ఎవరిని అడిగినా ఏ ఒక్కరిని విచారించినా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు గమనించి ఒక మంచి ముఖ్యమంత్రి కావాలా, రాష్ట్రానికి ఒక మంచి ప్రభుత్వం కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు పెద్ద ఎత్తున 164 సీట్లు ఇచ్చి గెలిపించిన సంగతి అందరికీ తెలుసు. కానీ ఇటువంటి మంచి ప్రభుత్వం జరిగే టైంలో ఈరోజు రాష్ట్రాన్ని సుమారు ఇప్పుడు 6 నెలలు అయింది. మంచిగా జరుగుతుంది రాష్ట్రం. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిశ్రమలు కొత్త తేవడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం. ఈరోజు భారతదేశంలో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుంది అనే తెచ్చే విధంగా ఇవాళ మంచి పేరు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. ఇటువంటి మంచి పేరు వచ్చినప్పుడు రాష్ట్రాన్ని ఏదో విధంగా గప్పు పట్టించాలా, రాష్ట్రాన్ని ఏ విధంగా అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి, ఈ చెత్తగా ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి చెత్త చేష్టాలు చేసి రాష్ట్రాన్ని ఇప్పటికి కూడా కుట్రలు బండి నాశనం చేయాలని చూస్తున్నాడు. అందుకే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ కూడా కక్ష సాధింపులో పోవడం లేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే తప్పులు చేశారో, ఏదైతే స్కాములు చేశారో అవన్నీ కూడా సంబంధిత అధికారులతో ఎంక్వైరీ చేయించి నిదానంగా దాని తప్పులు ఎవరెవరు తప్పు చేశారు, ఎవరెవరు దాంట్లో భాగస్వాములు అయినారని చెప్పేసి అన్ని క్లుప్తంగా కనుక్కున్న తర్వాత వాళ్ళ మీద చర్యలు డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. దీన్ని అనవసరంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేపిస్తున్నాడు, చంద్రబాబు కక్ష సాధింపు చేస్తున్నాడు చెప్పడం చాలా దారుణం. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు జోగి రమేష్ అరెస్ట్ చేశారు. జోగి రమేష్ అరెస్ట్ జరిగినప్పుడు ఇది సక్రమంగా కాదు ప్రజలు గమనిస్తున్నారు. ఆయన ప్రతి దాంట్లో లిక్కర్లో ప్రతి దాంట్లో సంబంధం ఉంది. లిక్కర్ మాఫియా చేతులు పెట్టుకొని ఏదో విధంగా రాష్ట్రంలో ఉన్న లిక్కర్ అంతా అమ్మి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు సిటీ రైల్వే సమస్యలు పరిష్కరించకపోతే రైల్వేలను స్తంభింపచేస్తాం, మహాధర్నాలో సిపిఎం నేతలు హెచ్చరిక. బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన లైఫ్ సేవ్ ఫౌండేషన్ అధికారులు. బస్సు అగ్ని ప్రమాదంలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలపై కేసు నమోదు. కొడిచెర్ల గ్రామంలో సిలికా శాండ్ పరిశ్రమ వల్ల దెబ్బతింటున్న పంట పొలాలను పరిశీలించిన ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు ఆర్ కృష్ణయ్య.